హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఏజేఎస్ అఫీషియల్. అందరు బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ముందుగా ఒకటి చెప్తాను వినండి. వీడియో చెప్పే ముందు ఏంటంటే, ఈరోజు చంద్రగ్రహణం అంట 100 సంవత్సరాల తర్వాత వచ్చిందంట. కాబట్టి దయచేసి ఆడవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, మళ్ళీ కొన్ని రాశులు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, అందరూ బాగుండాలి, కడుపులో బేబీ కూడా బాగుండాలి. కాబట్టి దయచేసి ప్రెగ్నెన్సీ లేడీస్ వెళ్ళకండి, ఓకేనా? ఈరోజు వీడియో ఏందో చెప్తాను వినండి. అయితే ఈరోజు ఏంటిదంటే, ఇగో అట్లు చేస్తున్నా ఫ్రెండ్స్. అట్లు అంటే ఆంధ్ర సైడ్ దోశలు అంటారు. అట్టు అంటే నాకు దోశలు సరిగ్గా రావన్నమాట, అంటే రావు, నేను ఎప్పుడు ట్రై చేయలే. అట్లయితే తెలుసు, మా అమ్మ పోస్తుండే. ఎట్లా అంటే బియ్యం పిండిలా కళ్యామాకు, జీలకర్ర, నేను వేసిన చెప్తున్నా, కళ్యామాకు జీలకర్ర వేసిన, ఇంకొకటి ఇది ఉల్లాక్ అంటారు కదా, ఉల్లాక్ కూడా ఉండే, అయితే వేసిన. అది వేస్తారో ఏరో నాకు తెలియదు, కానీ వేసిన. జీలకర్ర, ఆవాలు, కారం, ఉప్పు, కొంచెం పసుపు, అసలు ఎల్లిపాయలు వేయాలి, కానీ నేను ఎల్లిపాయలు వేయంత టైం లేదు, నాకు అంత ఓపిక లేదని అల్లం వేసిన. ఇగో ఎట్లా కలిపినో చూడండి, సరేనా? ఇగో ఇప్పటికీ 4 చేసిన కానీ మా పాప ఒకటి, నేను ఒకటి తిన్నాము. ఇందులో 2 ఉన్నాయి. ఇట్లా వేస్తున్నా, కానీ కొంచెం నాకు లావ్ వస్తుంది ఫ్రెండ్స్, నాకు అంత కొంచెం రావన్నమాట, కానీ ట్రై చేస్తున్నా. సరపిండి కూడా మొన్న పెట్టినా కదా నేను, కొంచెం లావు పల్సగా చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ రావట్లేదు. అంటే ట్రై చేస్తా ఇంకా కూడా. దయచేసి ఎవరు కూడా రాని ఎందుకు ట్రై చేస్తున్నా ఇట్లా అనకండి, సరేనా? ఇగో పోసిన అట్టు చూడండి, ఇది మూడో అట్టు. చూసారా ఎట్లా వేస్తున్నానో చూడండి. ఎవరు కూడా తప్పుగా అనుకోకరి, ఇట్లా ఎత్తుంది ఏందని రివర్స్ చేశాను చూడండి. అయినా కొంచెం మందం వస్తుంది ఫ్రెండ్స్. మందం వస్తే మా ఆయన తినడు, ఇంకా చేసిన దానికి వంకలు పెడతాడు. అట్లా ఆయనకు నచ్చినట్టే చేయాలి. ఇగో ఇట్లా ట్రై చేస్తున్నా. కానీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వినండి, హోలీ రోజు ఎవరు బయటికి వెళ్ళకండి, ఎందుకంటే ఆ చంద్రగ్రహణం అయిపోయాకనే వెళ్ళండి, సరేనా? ఎందుకంటే ఇది 100 సంవత్సరాల తర్వాత వచ్చిన చంద్రగ్రహణం అంట. ముఖ్యంగా ప్లీజ్ దయచేసి అడుగుతున్నా, అదేంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం అస్సలు బయటికి వెళ్ళకండి, అస్సలే మంచిది కాదంట. ఒక్కసారి యూట్యూబ్లో చూడండి, కొన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పారు. సో ఇది పాటించండి, దయచేసి వెళ్ళకండి. ఇంత సోది పెడుతున్నాను ఏమనుకోకండి దయచేసి, ప్లీజ్. మళ్ళీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. దయచేసి ఎవరైనా మరదళ్ళు, బావలు, ఆడపడుచులు ఇట్లా ఎవరైనా ఉంటే కోడిగుడ్లైనా కలర్లైనా కొడితే ఫీల్ కాకండి, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, దయచేసి. కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఎవరు కూడా అట్లా తిట్టుకోకండి, లొల్లిలు పెట్టుకోకండి, ముఖ్యంగా గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. ఇది సరేనా? దయచేసి ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను ఎట్లా చేస్తున్నా అట్లు అనేది కామెంట్లో తెలపండి. ప్లీజ్ చిన్ని ప్రయత్నాలు చేస్తున్నా కదా, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా ఆయన బయటికి వెళ్ళాడనమాట ప్రోగ్రామ్కి, మా ఫ్రెండ్ని తీసుకొని. సో వాళ్ళిద్దరికి కనబడదు, ఎట్లా వెళ్ళారంటే ఆటో అయినానే తీసుకొస్తాడు. వాళ్ళు వచ్చేలోపు అట్లా చేద్దామని చేస్తున్నా, కానీ మా ఆయన పేర్లో పెడతాడో మరి తింటాడో తెలియదు. వచ్చినాకనైతే అడిగి ఎట్లుందో తెలుసుకొని మళ్ళీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పాపను కూడా చూపిస్తా వినండి. ఇంతమంది కట్టించిన కదా, ఎట్లుంది బిడ్డ? ఇట్లా ఎట్లుంది? సూపర్ ఉందా? మాట్లాడాలి మరి. మా మమ్మీ ఇట్లా ట్రై చేస్తుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. అందరికీ హ్యాపీ హోలీ చెప్పు. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, గొడవలు పెట్టుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే, చూసిర్రు కదా వీడియో. మా పాప కూడా చెప్పింది హ్యాపీ హోలీ అని, సబ్స్క్రైబ్ చేయండి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. నేను చేసిన అట్లు ఎలా ఉందో కామెంట్లో తెలపండి. కానీ కొంచెం మందం వస్తున్నాయి, దయచేసి ఎవరు కూడా అనుకోకండి, తప్పుగా అనుకోకండి. నాకు వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తున్నా అంతే. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు, చేయంగా అవే మంచిగా వస్తాయి. రాజన్న పని అత్తదని మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది, అదే అనుకోండి. నేను ట్రై చేస్తున్నాను, కానీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అందరికీ.